నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. కేంద్రంలో రాబోయేది సంకీర్ణమే. ఖచ్చితంగా తెలంగాణలో 12కు పైగా స్థానాలను గెలుచుకోబోతున్నాం. నామా నాగేశ్వరరావు ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా గెలిస్తే కేంద్ర మంత్రిగా కూడా కాబోతున్నారు. ఇది ఇటీవల ఖమ్మం జిల్లా పర్యటనలో కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు. ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు మరింత వైరల్గా మారుతున్నాయి. ఖమ్మం లోక్సభకు సంబంధించి ప్రధాన రాజకీయ పార్టీల మధ్య కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తూ అభ్యర్థులు ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఖమ్మం లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి, బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఉన్నారు. ఆయన అడిగి అసలు విషయాలు ఎందుకు తెలుసుకుందాం. సార్ నమస్కారం, వెల్కమ్ టు ఆర్టీవీ. సార్, ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? బయట 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. అంటే గతంతో పోలిస్తే ఈసారి కొంత ఆ ప్రచార పర్వాన్ని ప్రధాన రాజకీయ కొంత తగ్గించినట్టున్నాయి. ఎట్లా ఉంది ప్రచారం ఓవరాల్గా? లేదు, ప్రచారం చాలా బాగుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మేము అంటే ఎంతో మందిని కలవటానికి అవకాశం ఉంది. ఎండలతో మాకు సంబంధం లేదు, ఎండ ఉంటూనే ఉంటుంది. మేము ఖచ్చితంగా కూడా ప్రజలు ఎదురు చూస్తున్నప్పుడు ఎండ వానాన్ని మేము చూడం. ఎప్పుడైనా సరే ప్రచారం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది, బాగా ముందుకు పోతుంది. లోక్సభ అసెంబ్లీ సమావేశాల్లో అత్యధిక రోజుల పాటు హాజరైనటువంటి ఎంపీగా నామా నాగేశ్వరరావు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధించుకున్నారని చెప్పుకోవాలి. సో తెలంగాణకు సంబంధించి, ఎస్పెషల్లీ ఖమ్మం పార్లమెంట్కి సంబంధించి నామా నాగేశ్వరరావు సాధించినటువంటి విజయాలు కావచ్చు, ఖమ్మం అభివృద్ధికి సంబంధించినటువంటి తోడ్పాటు విషయంలో అసలు ఏం చేశారు అని మీ ప్రత్యర్థులు నేరుగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. చెప్పగలరా? నన్ను ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళకి నన్ను డిబేట్స్కి రమ్మని చెప్పండి మీ టీవీల ద్వారా. నేను తప్పకుండా, ఎందుకంటే నేను చేసింది అంత ఇంత కాదు. మీరు అడిగారు కాబట్టి, ప్రత్యర్థుల గురించి చెప్తారు కాబట్టి వాళ్ళతో నేను కూర్చొని మాట్లాడటానికి రెడీగా ఉన్నా. రమ్మని చెప్పండి, అది నేను ఖచ్చితంగా కూడా చెప్తాను. కానీ అంతకంటే ముందు మీరు అడిగిన దానికి, నేను ఖమ్మం జిల్లా ప్రజల ఆశీర్వాదంతో 2 సార్లు పార్లమెంట్కి వెళ్ళాను. 10 సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్గా ఉన్నాను. దానికంటే ముందే మీరు ఒక మాట చెప్పారు, అత్యధికంగా మీరు అటెండెన్సే కాకుండా అందులో డిబేట్స్లలో పాల్గొన్నారు అని చెప్పేసి మీరే చెప్పారు. ఇది వాస్తవం. నేను కనుక పార్లమెంట్ మెంబరు ఎప్పుడైనా సరే, పార్లమెంట్ మెంబర్ గెలిచిన తర్వాత, పార్లమెంట్కి పోయిన తర్వాత ప్రతిసారి కూడా నాకు పార్లమెంట్లో నా ఖమ్మం జిల్లా ప్రజలు, నా రాష్ట్ర ప్రజలు, వీళ్ళ గురించే నేను ఎక్కువ ఫోకస్ చేస్తుంటా. ఇందులో కనుక చూసినట్టయితే ఖమ్మం అభివృద్ధి సంగతి ముందు చెప్తాను. దాని సంగతి కనుక చూస్తే, నేను పార్లమెంటు మెంబర్గా కాకముందు ఖమ్మం జిల్లాలో 1 కిలోమీటర్ జాతీయ రహదారి కూడా లేదు. నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిన తర్వాతనే ఇవాళ కనుక చూసినట్టయితే ఇన్ని జాతీయ రహదారులు తీసుకొచ్చిన. అప్పుడు స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు 2 కూడా మొదటిసారి కనుక నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కొట్టి, ఇప్పుడు 2 కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా 1 కిలోమీటర్ నేషనల్ హైవే తీసుకురాలేదు. నేను అప్పుడు స్టేట్ హైవేలన్నీ కూడా కన్వర్ట్ చేయించి కేంద్రం మీద పోరాడి, ఇవాళ కనుక చూస్తే 4 మూలలు ఇవాళ రోడ్లు వచ్చినాయంటే జాతీయ రహదారులు, అది పూర్తిగా నా మార్కు మాత్రమే. ఇంకెవరు ఇందులో ఎఫర్ట్స్ పెట్టలేదు. దానికి నేను చెప్పటం కాదు, దానికి నేను చేసినటువంటి కరస్పాండెన్సు, నేను మాట్లాడినటువంటి మాటలు ఇవాళ పార్లమెంట్లో రికార్డ్ అయినాయి. ఆ విధంగా చూస్తే 1 కిలోమీటర్ జాతీయ రహదారి లేనటువంటి ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇవాళ దగ్గర 8,000 కోట్ల ప్రాజెక్టులు తీసుకొచ్చాం. కొన్ని కంప్లీట్ అయినాయి. ఇప్పుడు సూర్యాపేట టు ఇక్కడికి మన ఖమ్మానికి కంప్లీట్ అయిపోయింది. మిగతాది కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. కొన్ని ఏమో డిపిఆర్ స్టేజ్లు ఉన్నాయి. దగ్గర 8,000 కోట్ల జాతీయ రహదారులు తీసుకొచ్చా. అదేవిధంగా కనుక చూస్తే రైల్వేస్ కనుక చూసినట్టయితే, మనకి భద్రాచలం టు కొవ్వూరు రైల్వే లైన్, ఇది ఎప్పుడో 40 సంవత్సరాల నుంచి మాటలు వినపడ్డాయి. కానీ ఆ రైల్వే లైన్ని నేను 2012లో 120 లెటర్లు రాసా ఆ రైల్వే లైన్ గురించి. అప్పుడు మమతా బెనర్జీ గారు రైల్వే మినిస్టర్గా ఉండే. వాళ్ళందరూ దీంతో మొత్తం మీద మీరు కనుక చూసినట్టయితే బ్రహ్మాండంగా ఆ రైల్వే లైన్ కూడా తీసుకొచ్చా. వాళ్ళది సత్తుపల్లి వరకు కంప్లీట్ అయింది. ఇది యాక్చువల్ కొవ్వూరు వరకు పోవాలా. ఈ లోపల ఏంటంటే స్టేట్స్ డివైడ్ అయిపోయినాయి. ఈ స్టేట్ డివైడ్ కావడంతో ఇప్పుడు తెలంగాణ పోర్షన్ కంప్లీట్ అయింది, ఆంధ్ర పోర్షన్ కంప్లీట్ కావాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళు కొంత స్టేట్ ఫండింగ్ కూడా కొంత అడిగితే, సింగరేణి కాలేజ్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ కొంత యువతలు ఇవ్వటం మన సైడ్నే కంప్లీట్ అయింది. ఇక కమర్షియల్ ట్రైన్స్ నడుస్తున్నాయి, ప్యాసింజర్ ట్రైన్స్ కూడా నడిపేటట్టు చూడాల్సిన అవసరం ఉంది. అయ్యే కాకుండా కేంద్రం నుంచి రావాల్సిన ప్రతి రూపాయి వెనకాల నేను కేంద్రం మీద పోరాడి తీసుకొచ్చా. ఇవాళ మనకి గ్రామ సడక్ యోజనలే కానివ్వండి, ఉపాధి హామీ డబ్బులు పెండింగ్ ఉన్నప్పుడే కానివ్వండి, ఇంకా మీరు కనుక చూస్తే అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, వీటి విషయాలు కానివ్వండి,
ఇవన్నీ 1, 2 కాదు, ఎన్నో చేశా. ఒక రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్ కూడా నేనే పెట్టించా. ఓకే. ఒక రైల్వే స్టేషన్లో లిఫ్ట్ కూడా నేనే పెట్టించా. ప్రతి దాని వెనకాల పడి ఎన్నో చేసిన. ఇవాళ రైల్వే స్టేషన్లు కూడా 3 రైల్వే స్టేషన్లు కూడా ఇప్పుడు మన రీమోడలింగ్ జరుగుతున్నాయి. వీటన్నిటి వెనకాల నేను పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాతనే ఖమ్మం జిల్లాలో ఈ డెవలప్మెంట్ అనేది ఉంది. ఇటీవల ఖమ్మం జిల్లా పర్యటనలో కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశం అవుతున్నాయి పొలిటికల్ సర్కిల్లో. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది, నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి కాబోతున్నారని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో నిజంగా అదే సాధ్యమైతే, అదే జరిగితే బీఆర్ఎస్ కాంగ్రెస్ అలయన్స్లో సంకీర్ణాలకు మద్దతు ఇస్తుందా, లేదంటే బీజేపీ అలయన్స్తో ముందుకు? ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ చాలా స్పష్టంగా ఆరోపణలు చేస్తుంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, తుమ్మల కావచ్చు, ఇటువంటి నేతలంతా కూడా కామెంట్స్ చేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైంది, అందుకే ఆ వ్యాఖ్యలు కేసీఆర్ చేశారు, అంతర్లీనంగా ఆ వ్యాఖ్యలు అందులో దాగున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు, బీజేపీ వాడేమో బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఒకటి అంటారు. మేము ఇటు లేము అటు లేము, మేము ప్రజల పక్షాన్ని ఉన్నాం. రేపు జరగబోయే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా రీజనల్ పార్టీస్ రోల్ ఎక్కువ ఉంటుంది అనేది ఇప్పుడు వచ్చినటువంటి phase 1, phase 2 ఏదైతే ఎన్నికలు అయిపోయినాయో, ఓటింగ్ అయిపోయిందో దానికి వచ్చినటువంటి చూస్తే మట్టికి ఖచ్చితంగా కూడా ఈసారి రీజనల్ పార్టీస్కి ఎక్కువ అవకాశం ఉంటుంది అనేది ఉంది. అది ఇవన్నీ కూడా రిజల్ట్స్ అయిన తర్వాత ఆ పరిస్థితిని బట్టి మా నాయకుడు డిసిషన్ తీసుకుంటారు, మా పార్టీ డిసిషన్ తీసుకుంటుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ నేరుగా బస్సు యాత్రలు చేపడుతున్నారు, ప్రతి ఒక్క ఓటర్ని కావచ్చు క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ ఉన్నారు. మరోమారు ప్రాంతీయ భావనను బీఆర్ఎస్ రెచ్చగొడుతుందా? మన నీళ్లు, మన హక్కులు, మన ప్రాంతం, మన భావన, ఇలాంటి ఒక ప్రాంతీయతను మళ్ళీ ఓటర్లలో చూపించే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ చేస్తుందంటే? ప్రాంతీయత కాదు, గత 5 నెలల్లో మేము 10 సంవత్సరాలు పాలించినాం. మా నాయకుడు కేసీఆర్ గారు తాగునీరుకి, సాగునీరుకి, కరెంటుకి ఈ విధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక పక్క రైతాంగాన్ని, రెండో పక్క సంక్షేమ పథకాలని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళాం. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి అభివృద్ధి, భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనన్ని సంక్షేమ పథకాలు మా రాష్ట్రాలు పెట్టాం, మా నాయకుడు చేశాడు. ఈ 5 నెలలుగా పాలన కనుక చూసినట్టయితే ఎంత ఘోరంగా ఉందంటే, ఇవాళ తాగునీరు సమస్య. ఇవాళ మీరు ఇక్కడ ఖమ్మం పట్టణంలో చాలా దిక్కులలో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇదే పరిస్థితి ప్రతి దిక్కున కూడా ఉంది. తాగునీరు సమస్య ఉంది. అదేవిధంగా సాగునీరు లేక చాలా పంటలు మొన్న ఎండిపోయినాయి. రెండో పంటలు వేస్తే చాలామంది ఇక్కడ వరి ఎండిపోయింది, మొక్కజొన్న ఎండిపోయింది, చాలా పంటలు ఎండిపోయినాయి. ఆ విధంగా 5 నెలలనే ఇంత మార్పు, ఈ విధంగా రైతు నష్టపడతాడని, ఈ విధంగా ప్రజా సమస్యలు ఇన్ని వస్తాయని మేము అనుకోలేదు. అంత ఇదిగా వచ్చింది. దానికి కారణం ఈ 5 నెలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాటర్ మేనేజ్మెంట్ చేయలేక, కరెంటు మేనేజ్మెంట్ చేయలేక, ఇవాళ కరెంటు కొరతలు ఎన్నో ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా కరెంటు కొరతలు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు అయ్యే కాకుండా వాళ్ళు ఏంటంటే డైవర్ట్ చేయడానికి వేరే లైన్లలో మాట్లాడుకుంటూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానా, ఇప్పుడు రేపు మేము తర్వాత ఇప్పుడు కొన్ని మన జిల్లాలు ఏదైతే మేము ప్రకటించినో వాటిని రద్దు చేస్తామంటారు. ఇప్పుడు ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఏదో పక్కదోవరు పట్టేటట్టుగా వాళ్ళ యొక్క ఇది ఉంది. ఏదేమైనా కూడా మొన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలే కానివ్వండి, గ్యారంటీలే కానివ్వండి, ప్రజల్ని టోటల్గా మోసపించే విధంగా ఉన్నాయి. వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక్కడు కూడా చేయలేదు. ఏదో బస్సులు ఒకటి ఇచ్చారని అంటున్నారు. కానీ అకౌంట్లో ఏదైతే ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తాం, ప్రజల అకౌంట్లో ఈ విధంగా బెనిఫిట్ చేస్తాం అనేది చెప్పారో అందులో ఒకటి కూడా చేయలేదు. ఓకే. ప్రజలు అంటే సాధారణంగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నేతలంతా కూడా వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది, కవిత అరెస్ట్ అయింది, బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. నామా నాగేశ్వరరావు నేత కోసం అటు ప్రతిపక్షాలు అంటే బీజేపీ, సెంట్రల్లో ఉన్న బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కూడా తన వంతు ప్రయత్నం చేసింది, పార్టీలో చేర్చుకోవడానికి కొంత ప్రలోభాలకు కావచ్చు కొన్ని ప్రభావం చూపించే ప్రయత్నం చేసింది. ఎందుకు నామా నాగేశ్వరరావు కేసీఆర్ని అంటిపెట్టుకుని ఉండాలి? మీరు నా యొక్క రాజకీయ జీవితాన్ని కనుక చూస్తే పదవుల గురించి పార్టీ మారేవాడిని కాదండి నేను. ఓకే. నాకు పదవుల కంటే ప్రజలు ముఖ్యం. ప్రజలకి అండగా ఉండాలని ఉంటుంది, కానీ పదవుల గురించి పార్టీ మారాల్సినది ఎప్పుడు నా మనసులో లేదు. ఆ రోజున కూడా టీడీపీ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక నేను తెలుగుదేశంలో పోటీ చేయను అన్నప్పుడే నేను అప్పుడు ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ బిల్లు మీద మొదటి ఓటేసినటువంటి వాడిగా నేను కేసీఆర్ గారికి అండగున్నాను. రాబోయే టైంలో కూడా వారితో నేను ఉంటాను. ప్రధానంగా టీడీపీ అంశానికి వచ్చేసి, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు కూడా స్వయంగా టీడీపీ ఆఫీస్కి వెళ్తున్నారు. లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా వెళ్ళారు.
ఎన్టీఆర్ కోసం మేము తమ వంతు ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఎన్టీఆర్కు భారతరత్న కోసం కూడా తాము డిమాండ్ చేస్తాం, పోస్ట్ కార్డు ఉద్యమంలో భాగస్వామ్యం అవుతాను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి వ్యక్తులు కూడా మరీ ఇంత చీప్ పాలిటిక్స్ ఆడుతున్నారు. అది వాళ్ళకే, వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడతాను. వాళ్ళ గురించి కామెంట్ చేయడం కూడా నాకు కరెక్ట్ కాదు. ఓకే, ఇలా ఏంటండి, ఎన్టీ రామారావు గారు ఇలా పార్టీ పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఆ రోజున కాంగ్రెస్ పాలనలో కనీసం ఏంటంటే ఆకులు చావులు చస్తున్న టైంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి పేదవాడికి బుక్కెడు అన్నం పెట్టాలని 2 రూపాయల కేజీ కానీ, జనతా వస్త్రాలు కానీ, పక్కా ఇల్లు కానీ ఇవన్నీ ఆ మహానాయకుడు ఇచ్చేశాడు. అవన్నీ పక్కన పెట్టి ఈ విధంగా పొలిటికల్లో కూడా కొంత ఇది ఉండాలండి. అన్నీ మరీ ఇంత ఈ లెవెల్ జిమ్మిక్ చేయకూడదు. ఇప్పుడు నేనుంటే ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు చాలా కమిటెడ్గా ఉన్నాను. తెలుగుదేశం గురించి, తెలుగుదేశం కార్యకర్తల గురించి, ఆ రోజున తెలుగుదేశం నాయకుడి గురించి నేను పడ్డ కష్టాలు బహుశా తెలుగుదేశంలో ఎవరు పడి ఉండరు. మేము కనుక బాబ్లీ పోయినప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని లాఠీ చార్జ్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారి మీద పడే దెబ్బని నేను వేయించుకున్నా. ఆయన గారిని నమ్మటే లోనకు దోసేసి నేను ముందుకు పోతే పోలీసులు నన్ను విపరీతంగా కొట్టారు. అప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా ఉన్నా. ఇవన్నీ మీరే మీడియాలో హెడ్లైన్స్లలో మీరు వేశారు. ఇదొక చరిత్ర. అదేవిధంగా మన తెలుగు వాళ్ళు ఆ వరదలలో చిక్కుకున్నప్పుడు స్పెషల్ ఫ్లైట్లు పెట్టి తీసుకొచ్చినవండి హరిద్వార్ ఏరియాలలో. ఆ రోజులలో స్పెషల్ ఫ్లైట్ పెట్టి తీసుకొచ్చినాం. ఈ విధంగా ఇవాళ ఏదో ఓట్ల గురించి జిమ్మికులు చేస్తుంటే ప్రజలు వాళ్ళకి తప్పకుండా కూడా బుద్ధి చెప్తారు. భారత రత్న గురించి మాట్లాడుతున్నారు. నేను పార్లమెంటులో ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టించింది నేను. మీరు కనుక చూస్తే నేను పార్లమెంటు మెంబర్ ఉన్నప్పుడే కేంద్రం మీద పోరాడి పార్లమెంట్లోన ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టించిన నేను. అవన్నీ అంతకుముందు ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతుండే. ఎన్టీ రామారావు గారి విగ్రహం పార్లమెంట్లో ఉండాలని చెప్పి గొడవ పెట్టి అందరు కుటుంబ సభ్యులు అందరితో సంతకాలు పెట్టించి నేను నా లెటర్ ప్యాడ్ మీద పెట్టి ఆ స్పీకర్కి రాసి దాని వెనకాల పడి ఇలా ఎన్టీ రామారావు గారి విగ్రహం పార్లమెంట్లో పెట్టించిన. భారతరత్న ఇవ్వాలని ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా నేను ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్కి లెటర్ రాసిన. నేను ఇవన్నీ కూడా చేసింది కూడా నేను చెప్పమండి, మనసులో ఉండాలా. ఇవాళ చెయ్యంది చేసినట్టుగా రాజకీయాల గురించి ఓట్ల గురించి ఇట్లా మాట్లాడుతున్నారంటే అది వాళ్ళ విజ్ఞతకి, అదేవిధంగా ప్రజలు కూడా ఇటువంటి అన్ని కూడా అర్థం చేసుకుంటారని నాకు గట్టి నమ్మకం ఉన్నది. అంటే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే టాక్టిక్స్ చేసే ఉండొచ్చు. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా తెలుగుదేశం పార్టీ సాంప్రదాయకంగా ఓటింగ్ కూడా పడింది గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో. అది ఒక ఇండివిజువల్ దీని మీద ఎట్ట జరిగింది ఏంటనేది, ఎవరికి వేశారనేది అది అసెస్ చేయటం అంత ఈజీ కాదు. కాబట్టి ఒకటి మట్టికి నేను చెప్పగలను, మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజల్ని కాంగ్రెస్ మోసం చేయగలిగింది. ఎందుకు ఇంత మాట అంటున్నానంటే, ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో. ఇందులో మీరు కనుక చూసినట్టయితే మొదటి పేజీలో 6 గ్యారంటీలను ఇచ్చారు. 44 పేజీలు, 420 హామీలు. ఇప్పుడు ఇందులో మొదటిది మహాలక్ష్మి. అంటే మహాలక్ష్మి పేరు పెట్టి మహిళల్ని ఎంత అవమానపరిచారంటే, లక్ష్మి పేరు బట్టి 2500 ప్రతి నెల ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 5 నెలలు అయిపోయింది. ప్రతి మహిళకి వీళ్ళు 12,500 రూపాయలు బాకీ పడ్డరు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా వస్తే, మీ ద్వారా నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్ళు ఓటాడడానికి వస్తే మహిళా సోదరు మళ్ళీ ఇదే కోరుకుంటున్నా, ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే మీరు అన్నారో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇవన్నీ చేస్తాను అన్నారో, ముందు మహిళలకి బాకీ పడ్డారు 12,500 రూపాయలు. అట్ ద సేమ్ టైం టీఆర్ఎస్ కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉంది. నిరుద్యోగ వృత్తి 3,500 ఇస్తామన్నారు. 10 ఏళ్ళు మీకు సమయం ఇచ్చారు, మీరు ఇవ్వలేకపోయారు. మీరు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలరు? నేను ఒకటే చెప్తున్నా, మేము చెప్పినవి అన్నీ చేసాం, చెప్పని కూడా చేసాం. మీరు రైతు బంధు కనుక చూస్తే మేమేం చెప్పలేదు, అందులో కళ్యాణ లక్ష్మి మేమేం చెప్పలేదు. ఇటువంటి పథకాలు పేదవాడికి ఏది అవసరం అది చేసాం. ఇప్పుడు ఫ్రీ కరెంట్ 24 గంటలు, రైతులకి ఇన్సూరెన్స్, ఇవన్నీ మేము మేనిఫెస్టో చెప్పినవి కాదు, చెప్పని కూడా చేసినామండి. ఇప్పుడు మీరు రైతుకి ఇక్కడ ఏమన్నాడు, రైతు బంధు పేరు మార్చేసి రైతు భరోసా అన్నాడు. ఇది 15,000 అన్నాడు. మరి 15,000 అంటే ఇప్పుడు రైతుకి 10,000 వేయలేదే, అంటే 5,000 ప్రతి రైతుకి బాకీ ఉన్నారు కదా వీళ్ళు. రేపు కాంగ్రెస్ వాళ్ళు ఎట్టబోయి రైతులను స్పష్టంగా చెప్తున్నారు, 68 లక్షల మంది రైతులకు ఇచ్చాం, భూస్వాములకు, దొరలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు బంధు రాదు.
5 ఎకరాల లోబడి ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు బంధు వస్తుంది అనేది తమ ప్రభుత్వం సూచన ప్రయాణించిన నిర్ణయం. ఇప్పుడు వాళ్ళు 5 ఎకరాలకి అది 5 ఎకరాల వల్ల కూడా పడలేదు ఒకటి. రెండోది మీరు అన్నిటికీ ఏంటంటే ఒకళ్ళు ఇవ్వనంటే కనీసం ఆ 15,000 నువ్వు మళ్ళీ మా 10,000 ఎందుకు ఇస్తాను? నువ్వు ఓటు వేయించుకున్నప్పుడు 15,000 ఇస్తానా? నా రైతులకి మోసం చేసిండ్రు. ఇప్పుడు 5,000 రైతులకి బాకీ ఉన్నారు కదా, ఆ బాకీ చెల్లించాలి కదా. అదేవిధంగా రైతు కూలీలకు 12,000 అన్నారు. ఓకే, మరి ప్రతి కూలీకి 12,000 ఇప్పుడు బాకీ ఉన్నారు కదా వాళ్ళు. ఈ బాకీలన్నీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ వాళ్ళు ఈ బాకీలు ప్రజల బాకీలు తీర్చి కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగాల. ఓకే, అంతేకాకుండా ఇందులో ఇంకోటి ఏంటంటే పెన్షన్ మేము అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు జమాల్లో 200 ఉండేది. 200 మా నాయకుడు 2,000 చేసిండు. నువ్వు 4,000 ఇస్తున్నాను అన్నావు. 4,000 ఇస్తానంటే ఇప్పుడు 5 నెలల్లో ప్రతి పెన్షన్దారికి నువ్వు 10,000 బాకీ పడ్డావు కదా, ఇవ్వాలి కదా. ఆ బాకీలను నువ్వు ఇచ్చినాకనే కాంగ్రెస్ వాళ్ళకి ఓటేయాలని ప్రజలను కూడా నేను కోరుకుంటున్నా. ఓకే, అంతేకాకుండా ఏమన్నారండి ఇక్కడ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ. మరి ఏర్పడ్డది కదా, December 9 తర్వాత ఇవన్నీ చేస్తున్నారు కదా. అరే ప్రజల్ని ఒకసారి మోసం చేస్తారండి, తడతడికి మోసం చేయలేరు కదా. ఇట్లా చెప్పుకుంటూ పోతే రిక్షా కార్మికులకి ఇత్తనన్నారు, 1, 2 కాదు. స్కూటీలు ఇత్తనన్నారు, ఆటో డ్రైవర్లకి ఇత్త 1, 2 కాదు, 420 హామీలు. ఈ 6 గ్యారంటీలు ఇమీడియట్గా గవర్నమెంట్ రాగానే చేస్తామని చెప్పిండ్రు. ఒక్క ఫ్రీ బస్ తప్పితే ఏం చేసారండి వాళ్ళు? ఇప్పుడు ప్రజల అకౌంట్కి పోయేది డబ్బులు పోయేది 1 రూపాయి మీరు వేసిండ్రా? అంటే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా అమలు చేస్తున్నాం. సరే, అది ఇప్పుడు రైతుల అకౌంట్లకు కానీ, మహిళల అకౌంట్లకు కానీ, పెన్షన్దారుల అకౌంట్లకు కానీ, కూలి రైతులకు కానీ, మీరు కూలీలకు కానీ మీరు ఇత్తననేది ఇచ్చిండ్రా అని అడుగుతున్నా. ఓకే, ఎంత మోసం అండి. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, అబ్బో ఇవన్నీ రానే వచ్చే ఎడిదిరి కేసీఆర్ గారు అన్ని మంచిగా చేసిండు, అంతకంటే ఎక్కువ వస్తుందని ప్రజల్ని మీరు మోసం చేశారు కదా. అసలు విషయాలకు వద్దాం. కమ్మ సామాజిక వర్గానికి ఖమ్మం పార్లమెంట్ స్థానం కంచుకోటగా మారుతుంది. అంటే మొదటి నుంచి కూడా కమ్మ సామాజికం సంబంధించినటువంటి ప్రతినిధులు ఇక్కడ ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. కానీ 2014లో ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి సామాజిక వర్గం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు. సో ఈసారి కమ్మ వర్సెస్ రెడ్డి పోటీ చాలా హోరాహోరీగా నడుస్తుందన్న ఒక ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈసారి ఖమ్మం కంచుకోటను కమ్మ సామాజిక వర్గం దట్టు బీఆర్ఎస్ ప్రతినిధిగా మీరు చేజిక్కించుకుంటారా? కోల్పోతుందా కమ్మ సామాజిక వర్గం? మీకు ఒకటే చెప్తున్నా, ప్రతి సామాజిక వర్గం నుంచి కూడా మా రిప్రజెంటేషన్ ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ కోరుకుంటారు. అది ప్రజల కోరిక. కానీ సేమ్ టైం ఏంటంటే అన్ని కులాలు మతాలు వేస్తేనే గెలుపు అనేది సాధ్యం. నా వరకు వచ్చినప్పుడు తప్పకుండా కూడా ఒక రిప్రజెంటేషన్ ఉండాలి, రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడా లేదు, అవకాశం ఇక్కడ ఒకటే ఉన్నది అని చెప్పి వాళ్ళలో ఉండటంలో తప్పు లేదు. మా రిప్రజెంటేషన్ కూడా పార్లమెంట్లో ఉండాలి, మా రిప్రజెంటేషన్ కూడా ఖమ్మంలో ఉండాలనేది తప్పు లేదు. సేమ్ టైం ఏంటంటే కులాలకి మతాలకు అతీతంగా నన్ను 10 సంవత్సరాలు 2 సార్లు పార్లమెంట్ మెంబర్ చేసినప్పుడు నా ఇంటికి కానీ, నా ఆఫీస్కి కానీ, ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా నేను కులాలు మతాలు అడగలే, ఏ పార్టీని అడగలే, ఎవరు వచ్చినా పని చేసుకుంటూ పోతూ అందరి వాడిగా ఉన్నా. ఓకే, అన్నిటికంటే ముఖ్యంగా నేను ఖమ్మం బిడ్డని, ఒక రైతు బిడ్డని. ఖమ్మం బిడ్డని, రైతు బిడ్డని కాపాడుకునేది ఖమ్మం ప్రజలే కదా. ఇప్పటివరకు జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. అత్యధిక మెజారిటీ సాధించినటువంటి పార్లమెంట్ మెంబర్గా నామనాథరావు గుర్తింపు సాధించుకున్నారు. 2019 లక్ష పైచిలకు ఓట్ల మెజారిటీ వచ్చింది. రేణుకా చౌదరిపై మీరు విజయం సాధించారు. సో ఈసారి మెజారిటీనే మా లక్ష్యం అంటుంది కాంగ్రెస్ పార్టీ. మాకు ఆల్రెడీ 2 లక్షల పైచిలకు మెజారిటీ ఫిక్స్ అయిపోయింది. ఆ దిశగా దేశంలోనే అత్యధిక రికార్డు మెజారిటీ ఖమ్మం పార్లమెంట్ స్థానంలో గెలుచుకుంటామని కాంగ్రెస్ పార్టీ ధీమా చెప్తుంది. నామనాథరావు ఈసారి మెజారిటీ సాధిస్తారా, లేదంటే అసలు ఎన్ని ఓట్లు రావచ్చు, అసలు నిజంగా గెలుస్తారన్న ధీమా విశ్వాసం ఉందా? ఏమండి, 100% నాకైతే గట్టి నమ్మకం ఉంది. మొన్న వాళ్ళు గెలిచినంత మాత్రాల్లో ప్రజలు మళ్ళీ వాళ్ళకి మొన్న గెలుపుకి కారణాలు చెప్పాను కదా. ఓకే, మొన్న గెలుపుకి కారణాలు ఎన్నో కారణాలు ఉన్నప్పుడు కూడా మెయిన్ కారణం మీరు ఇచ్చినటువంటి అమలు కాని హామీలు, మోసపూరిత అవాగ్దానాలు. ఓకే, దానివల్ల కదా మీకు వచ్చింది. 5 నెలలు తెలిసిపోయింది కదా. ఇవాళ తాగడానికి నీళ్ళు ఇబ్బంది, బోర్లు ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు బోర్లన్నీ కూడా క్లీన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, కొత్త బోర్లు వేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మన బోర్లు వేయడానికి పర్మిషన్ ఇవ్వట్లేదంటే నేను కలెక్టర్తో మాట్లాడినా. ఆయన గారు కూడా అంటాడు పర్మిషన్ పెట్టుకోమన్నాడు సార్ అని. అంటే ఒక బోరు నీళ్లు లేక బోర్లు వేసుకుంటా అంటే ఆ బోర్లకు కూడా పర్మిషన్ కావాలని వాళ్ళు కూడా ఆపుతుర్రు. ఇప్పుడు ప్రతి షాప్ ముందు జనరేటర్లు స్టార్ట్ అయిపోయినాయి.
ఇంతకుముందు ఈ జనరేటర్లు లేవు, ఈ బోర్లు లేవు, ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చినాం. నేను పార్లమెంట్లోనే ఒక క్వశ్చన్ వేసిన, భారతదేశంలో ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్ ఏదని అడిగితే గోవా అంటే చిన్నది అనుకోండి, పెద్ద స్టేట్ లేదంటే తెలంగాణ అని చెప్పి రిటర్న్గా స్టేట్మెంట్ ఇచ్చారు. పార్లమెంటులో రికార్డ్ అది. ఇవాళ పార్లమెంట్కి మీకు చెప్పేది ఏంటంటే, ఇవాళ పార్లమెంట్లో గత 5 సంవత్సరాల్లో చూసినట్టయితే మేము 9 మంది బీఆర్ఎస్ ఎంపీలు ఉన్నాం లోక్సభలో, 4 బీజేపీ వాళ్ళు ఉన్నారు, 3 కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, 1 ఎంఐఎం ఉన్నారు. మీరు కనుక చూస్తే తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణకి రావాల్సిన ప్రాజెక్టుల గురించి, తెలంగాణకి రావాల్సిన నిధుల గురించి, తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళ గురించి, అందరి గురించి తెలంగాణ వాణిని వినిపించటమే కాకుండా కేంద్రం మీద పోరాడింది మేమే. ఏ రోజున కూడా ఆ 2 పార్టీలు ఏ రోజున కూడా మీరు తెలంగాణ గురించి కానీ నేను అన్నది ఏది కూడా ఏ రోజున కూడా వాళ్ళు నోరే ఎత్తలే. ఏమైనా క్వశ్చన్స్ అయితే ఉల్టా క్వశ్చన్స్ వేయటమే తప్పితే, ఇప్పుడు రైతులు పండించిన పంటను కొనాలని చెప్పేసి మేము పార్లమెంట్లోన పార్లమెంట్ బయట ప్రొటెస్ట్ చేసిన ఒకరోజు కాదు, 10-15 రోజుల పాటు కంటిన్యూ చేసినాం. ఒకరోజు నేను నోరు తెరిచి అడిగిన, ఇది తెలంగాణ రైతుల సమస్య, మీరు పార్టీలు చూడకండి, మీరు కూడా రండి, మీరు కూడా ఇది చేయమని చెప్పి అడిగినాం. అయినా వాళ్ళు రాలేదు. అందుకనే తెలంగాణ బిడ్డల్ని నేను చివరిగా కోరుకునేది ఏంటంటే, తెలంగాణ సమస్యల మీద, తెలంగాణ ప్రజల సమస్యలు కానివ్వండి, తెలంగాణ వాణిని పార్లమెంట్లో వినిపించాలంటే అది సాధ్యపడేది కేవలం బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. అందుకని తప్పకుండా కూడా మా గుర్తు కారు గుర్తు, మమ్మల్ని ఓటేసి గెలిపించాలని ప్రజానీకానికి, తెలంగాణ ప్రజానీకాన్ని కోరుకుంటున్నాను. ఫైనల్ క్వశ్చన్ నామా గారు, ఇక్కడితో కంక్లూడ్ చేసేద్దాం పూర్తిగా. గత 3 రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీలో వార్డు మెంబర్ స్థాయి నుంచి కీలక నేతలంతా కూడా కాంగ్రెస్లో చేరిపోతున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సర్వశక్తులు ఒడ్డుతున్నారు, అధికారాన్ని కూడా ఉపయోగిస్తున్నారు, ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఎక్కడ బీఆర్ఎస్ వార్డు మెంబర్ నుంచి సర్పంచ్తో సహా పూర్తిగా క్లీన్ స్వీప్ జరుగుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్లో క్షేత్రస్థాయి సంస్థాగత నాయకత్వమే లేకుండా అటు అధికార పట్టిస్తుందన్న ప్రచారం కూడా జరుగుతుంది, వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎలా తట్టుకోబోతున్నారు ఈ అన్నిటి? అంటే మీకు ఒకటి చెప్తున్నా, లీడర్లుని వాళ్ళు కొనగలుగుతున్నారు. ఓకే, ఇప్పటికే వాళ్ళ నుంచి వస్తుంది. అంటే ఎక్కడైతే ఇదేందో వీరికి ఇంత ఇచ్చిండ్రు, వారికి అంత ఇచ్చిండ్రు, కానీ ప్రజల్ని, ఓటర్ని వాళ్ళు కొనలేరు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఓటరు చైతన్యం కలిగినటువంటి ఓటరు, ఎట్టి పరిస్థితులు కూడా మీకు చెప్తున్నా, మీరే రిజల్ట్ చూస్తారు. ఇవాళ వాళ్ళు ఈ లీడర్లు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినట్టే ఈ జంపు జిలాని లెక్క వీళ్ళందరూ జంప్ అయినంత మాత్రాల్లా ఒరిగేదేం లేదు. ఓటర్ చాలా క్లియర్గా ఉన్నాడు. ఓకే, అందుకని తప్పకుండా కూడా నన్ను మళ్ళొకసారి ఖమ్మం జిల్లా ప్రజలు ఒక ఖమ్మం బిడ్డని, ఒక రైతు బిడ్డని ఆశీర్వదిస్తారనే గట్టి నమ్మకం నాకుంది. మంచి మెజార్టీతో నన్ను గెలిపించి మళ్ళీ 3వ సారి కూడా పార్లమెంట్ పంపుతారనే గట్టి నమ్మకంతో నేనున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది చూసాక తాను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుంది అంటున్నారు నామా నాగేశ్వరరావు. ఖచ్చితంగా తెలంగాణలో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ పాగా వేస్తుందన్న ఒక ధీమా, విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరి వేచి చూడాలి. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కూడా సమయం సమీపిస్తుంది. ప్రజలు ఎటువైపు ఉన్నారు, ఎవరికి మద్దతు ఇస్తుంది, వేచి చూడాల్సింది.